అదే బొచ్చ. వీళ్ళంత తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఉండరులేండి. ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు సార్ చెప్పినట్టు 10 years నా ఇండస్ట్రీ కెరియర్ కంప్లీట్ అయ్యి 10 years అయింది. సో ఈ సందర్భంలో నాకైతే నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇన్ని ఇయర్స్లో నేను తీసుకున్న ఫస్ట్ అవార్డ్ అండి ఇది. సీరియస్లీ దిస్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్. సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నా నమస్తే. అండ్ వచ్చేసా లైవ్ స్పేసెస్ మన విపి ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం మన విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నేళ్ళ నా కళ యాక్చువల్లీ ఏ ఒక్క రోజైనా నేను అవార్డు తీసుకోపోతానా అంటే నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదా ఏమైంది అని. బట్ విష్ణు గారు, విష్ణు బొప్పన్న గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ కష్టానికి మెయిన్ అంటే అక్కడ షిరిడి సాయినాథుడు దయ అండ్ నా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మెయిన్ నన్ను జబర్దస్త్ ఈ అవార్డు రావడానికి జబర్దస్త్లో నన్ను ఎంట్రీ చేసిన నా గురువు గారు చమక్ చంద్ర గారు అండ్ జబర్దస్త్ యాజమాన్యం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ యాజమాన్యం మొత్తానికి అండ్ మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాణిక్యం గారు, మీ గురించి నేను ఖచ్చితంగా చెప్పాలండి. ఎన్నో నేను వస్తున్నా, ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నా. సో అసలే నాకు ఫస్ట్ స్పీచ్ అనే చెప్పాలి, ఇంతలాగా మాట్లాడడం. సో కొద్దిగా నర్వస్ ఉంది, ఏమైనా తప్పును మాట్లాడుంటే. ఫస్ట్ స్పీచ్లో కంపల్సరీ అమ్మ ఈరోజు అది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ 2 కన్నీళ్ళు బడిది. అక్క ఎలాగో మనం ఆర్టిస్టులు అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేయాలంటే కష్టం అక్క. సో మాణిక్యం గారు థ్యాంక్ యూ. మీ గురించి నేను వింటూనే ఉంటాను, నా కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా. ఇలాగే మీరు ప్రజాసేవ చేస్తూనే ఉండాలి. ఇంకా మాలాంటి వాళ్ళకి యంగ్ జనరేషన్కి మీరు ఇన్స్పిరేషన్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బానక్క నువ్వు మాత్రం అస్సలు ఏమీ మారట్లేదు, నిజంగా అలానే ఉన్నావు. రోజుకి మమ్మల్ని డామినేట్ చేస్తున్నావు.